సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. చాలా కంపెనీలు మహిళలకి ప్రత్యేకంగా కొన్ని వరాలు ఇచ్చారు. వాటి గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ యాక్సిస్ బ్యాంక్, ప్రైవేట్ రంగ దిగ్గజ సంస్థ యెస్ బ్యాంక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి ఆర్థిక జీవనశైలి అవసరాలకు అనుగుణంగా ఒక ప్రత్యేక వేతన ఖాతా, శాలరీ అకౌంట్ తీసుకొచ్చారు. దీనిలో ఏంటంటే సంపద సృష్టించడం, జీవనశైలి, ఆరోగ్యం, ఆర్థిక భద్రత ఇవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చిందని యెస్ బ్యాంక్ చెప్తుంది. ఇందులో శాలరీ అకౌంట్ల బెనిఫిట్స్ ఏంటంటే ఉచితంగా లాకర్ సౌకర్యం ఫస్ట్ ఇయర్‌కి, ఆ తర్వాత ఏడాది పాటు 5,00,000 కాంప్లిమెంటరీ హెల్త్ కవరీ, అలాగే ఏడాదికి ఒకసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు ఇవన్నీ ఉంటాయి లేడీస్‌కి. అలాగే 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ యెస్ బ్యాంక్‌లో గనక లేడీస్ శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ బెనిఫిట్స్ అన్నీ కనపడుతున్నాయి. తర్వాత ఎస్‌బీఐ వచ్చి 4,500 కోట్ల రుణాలు ప్రత్యేకంగా మహిళలకి ఇవ్వాలి అని నిర్ణయించుకుంది. నిన్న ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్‌బీఐ దాదాపు $500 మిలియన్ సామాజిక రుణ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ జెండర్ డిఫరెన్స్‌ని తగ్గించాలి. అలాగే ఐక్యరాజ్య సమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యం సాధించేందుకు ఇది దోహదం చేస్తుందని ఈ ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు గారు చెప్పారు. ఇదేంటంటే ఇందులో ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక మార్పు కూడా తీసుకొచ్చేటట్టు చేస్తున్నారు. అలాగే ఎల్&టీ ఫైనాన్స్ మహిళల కోసం స్ఫూర్తి అనే ప్రత్యేక పేరుతో గృహ రుణాన్ని కూడా ప్రారంభించింది. ఈ గృహ రుణాలపై గరిష్టంగా 25 ఏళ్ళు, కనిష్టంగా 12 ఏళ్ళు కాల వ్యవధి ఉంటుంది. అలాగే వ్యాపారంలో కనీసం 50% వాటా ఉండి 5,00,000 ఆర్థిక లాభం ఉండే వాళ్ళందరికీ కూడా దీనికి అర్హులవుతారు. సో వడ్డీ రేటు కూడా తక్కువ ఉంటుంది. సో 75,00,000 వరకు కూడా రుణాలు మంజూరు చేస్తున్నారు. సో ఇవండి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా ఇస్తున్నారు. అలాగే ప్రోగ్ శక్తి కార్యక్రమం ద్వారా మహిళా వ్యవస్థాపకులకు 10,000 కోట్లకు పైగా రుణాలు అందించినట్టు ఈ ఫిన్‌టెక్ ప్రోగ్ క్యాప్ సహా వీళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్కరికి 10 లక్షల వరకు వితౌట్ ఇంట్రెస్ట్, వితౌట్ షూరిటీ లేని రుణాలైతే ఇస్తున్నారు. దాదాపు ఈ పోర్ట్‌ఫోలియోలో 17% మంది ఉన్నారు. అలాగే వీరి సంఖ్య కూడా 40% ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. అలాగే 90% ఈ సెకండ్ నగరాలు 2, 3 నగరాల నుంచి కూడా వస్తున్నారు అని చెప్తున్నారు. ఇది కేవలం మహిళలకే రుణాలు ఇస్తున్నారు కాబట్టి ఈ తనఖా శక్తి ఇవన్నీ లేకుండా కూడా రుణాలు ఇస్తున్నారు. వాళ్ళు ఈ రుణాలు తీసుకొని మంచి భవిష్యత్తు తెచ్చుకోవచ్చు అనేది చెప్తున్నారు. సో మహిళా సాధికారత సాధించాలంటే ఈ మహిళలు వీళ్ళ రుణం తీసుకోవటం, అలాగే వీళ్ళ సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, ఆరోగ్యం ఈ మూడిటి మీద ఫోకస్ చేసి వాళ్ళు సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి అని చెప్పి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో మహిళలందరికీ శుభవార్తని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.